హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఏ సైజు వారికైనా ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నప్పుడు టక్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది చాలా సింపుల్గా మీకు చూపించబోతున్నాను. ముందుగా మనకు మెయిన్ ప్లేట్ వచ్చేసి మనకు భుజం నుంచి చూసుకోవాలి. భుజం నుంచి సెంటర్లో పెట్టి చూసుకొని కింద మనకు మార్క్ అనేది పెట్టేసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ నుంచి అండి, ఫ్రంట్ నెక్ కాడ నుంచి కూడా సెంటర్లో చూసుకొని అక్కడ కూడా మార్క్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మనకు సంఖ పాటు మనకు 3 టక్స్ వస్తాయి కదా, సంఖ కాడ కూడా సమానంగా మనకు సెంటర్లో చూసుకొని మార్క్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా మనకు 3 టక్స్ అనేది వస్తాయి. ఒకవేళ మనకు 4 కావాలనుకున్నప్పుడు కూడా మనకు సైడ్కు చూడండి, కింద నుంచి సైడ్కు ఒక 1.5 ఇంచెస్ అయినా లేకుంటే 2 ఇంచెస్ అయినా కింద నుంచి వదిలేసుకొని మార్క్ అనేది పెట్టేసుకోండి. మనకి ఇది 34 సైజ్ బ్లౌజ్ కావాలంటే మనకు పెద్ద సైజ్ బ్లౌజు మనకు 28, 26 వస్తేనేమో చిన్న సైజ్ బ్లౌజ్ అవుతుంది కదా. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు మెయిన్ ప్లేట్ వచ్చేసి మనకు చూడండి 2.5 తీసుకోవాలి. మెయిన్ ప్లేట్ వచ్చేసి మనకు 2.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి అయితేనేమో 3 తీసుకోవాలి, తక్కువ ఉన్న వారికి 2.5 తీసుకుని సరిపోతుంది. ఇలా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. గీసుకున్న తర్వాత కింద నుంచి ఒక 1/2 ఇంచెస్, సెంటర్ నుంచి అటు 1/2 ఇంచెస్ ఇటు 1/2 ఇంచెస్ మార్క్ అనేది పెట్టేసుకొని మనకు ఒక వి షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి. మనకు ఈ ప్లేట్ తోటే మనకు షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇటు సెంటర్లో కూడా చూడండి, సెంటర్లో కూడా మనకు ఈ టక్స్ పెట్టేసుకున్నాం కదా, మెయిన్ ప్లేట్ పెట్టేసుకున్న కాడ నుంచి 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ అంటే మనకు ఏ ప్లేట్ పెట్టేసుకున్నా ఎటు చూసినా 2 ఇంచెస్ అనేది రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు మార్క్ అనేది పెట్టేసుకోండి. చూడండి, ఎటు చూసినా 2 ఇంచెస్ ఇలా చూసుకోవాలి. మనకి ఈ ప్లేట్ కూడా మనకు 3 ప్లేట్స్ పెట్టుకున్నాం కదా, 4 ప్లేట్ పెట్టేసుకున్న వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా కూడా చూసుకోవాలి. మనకు ఇది అవసరం లేదు, ఒకవేళ కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. అంతే, ఎటు చూసినా 2 ఇంచెస్ అంతే. సింపుల్గా మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.